కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి సంక్షేమం పేరిట భారీ విజయోత్సవ సభను జూన్ 9న తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద నిర్వహించనున్నారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పివిఎన్ మాధవ్ తో పాటు కూటమి నేతలు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. జూన్ 9 ఉదయం 9 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం ఉదయం 10 గంటల 35 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం దామినేని సభా ప్రాంగణానికి చేరుకుని ఉదయం 11 గంటల 10 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే విజయోత్సవ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సభకు భారీగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. సభా ప్రాంగణానికి చేరుకుని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే విజయోత్సవ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సభకు భారీగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. జేజీరామ్. థ్యాంక్ యూ రవలి. రేపు ఉదయం 9వ తేదీ కూడా తిరుపతిలో భారీ ఎత్తున కూటమి చేసినటువంటి 2 సంవత్సరాల సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, సేవా కార్యక్రమాలు ప్రజలకు చేసినటువంటి వాటిని వివరించడానికి తిరుపతి వేదికగా కూడా భారీ మహాసభను అయితే ఏర్పాటు చేశారు. ఈ మహాసభకు ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినాయకులు సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినేత పవన్ కళ్యాణ్, మరోవైపు మనం చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, వీళ్ళందరూ కూడా రానున్నారు. ఈ తిరుపతిలో కూటమి చేసినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా పూర్తిగా కూడా ప్రజలకు చేరువ చేసే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నడిచేటువంటి పరిస్థితి కనపడింది. తిరుపతి తర్వాత మరో 2 ప్రాంతాల్లో కూడా ఇదే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు కూడా మనకు సమాచారం ఇప్పటికే ఉన్నది. అంటే ఇప్పటి వరకు మనం చూస్తే గతంలో ఇదే ప్రాంతంలో మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో తిరుపతికి సంబంధించినటువంటి ఆ తిరుచానూరు దామినేడు ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతంలో కూడా గతంలో మనం చూసుకున్నట్టయితే అమరావతికి సంబంధించినటువంటి రైతులు పెద్ద ఎత్తున పాదయాత్రగా వచ్చి ఇదే ప్రాంతంలో ఇదే ప్లేస్ లో కూడా వారు తమకు న్యాయం జరగాలి అనేటువంటిది తిరుమలకు పాదయాత్రగా కూడా రావడం జరిగింది. ఇక్కడ చాలా భారీగా కూడా అప్పుడు ఈ యొక్క ప్రాంతం సక్సెస్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, అదేవిధంగా తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, మరో కోణంలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క శాప్ చైర్మన్ రవినాయుడు, తిరుపతి తాతాయిగుంట గంగమ్మకు చెందినటువంటి ఆ చైర్మన్ మహేష్ యాదవ్, అంతేకాకుండా ఈ యొక్క శ్రీనివాసులు, అంటే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అతిరథ మహారథులందరూ కూడా ఇప్పటికే కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. జరుగుతున్నటువంటి ఈ యొక్క మహా సంఘ పండుగ వాతావరణం అయితే కూడా పూర్తిగా ఇక్కడ నెలకొన్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఇక్కడ రేపు జరగనున్నటువంటి ఈ యొక్క సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పర్యవేక్షించేటువంటి సిచ్యువేషన్. అంటే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పులివర్తి నాని ఎవరైతే ఉన్నారో, పులివర్తి నాని దగ్గరుండి, అంటే ఆ యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆ ఏరియాలోనే ఈ యొక్క దామినేడు తిరుచానూరు ప్రాంతం కూడా ఉంటుంది కాబట్టి దగ్గరుండి ఈ యొక్క ఆ కార్యక్రమాలన్నీ కూడా పరిశీలించేటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క మహాసభ ప్రాంగణం ఏదైతే ఉందో దాదాపు 15,000 నుంచి 16,000 మంది ఆ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, అంటే కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి ఆ లబ్ధి పొందినటువంటి సంక్షేమ పథకాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. వారందరినీ ఉద్దేశించి ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతూ ఉంది. ఈ యొక్క సభా ప్రాంగణంలో మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే భారీ ఎత్తున అన్ని ఏర్పాట్లు చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతూ ఉంది. దీనికి సంబంధించి మొత్తం మీద
ఇక్కడ ఉన్నటువంటి అంటే భారీగా వచ్చినటువంటి హిటాచీలు కావచ్చు, జేసీబీలు కావచ్చు, ఇప్పటికే ఇక్కడ ఆ పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల ఆ, ఏర్పాటు వస్తున్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి కూటమి నాయకులకు సంబంధించినటువంటి పార్టీలు, ఒకవైపు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆ మరోవైపు మనం చూసుకున్నట్టయితే జనసేన పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పూర్తి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ యొక్క అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. తరలి వచ్చేటువంటి ఈ యొక్క కార్యకర్తలకు, ఈ యొక్క జనాలకు పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఇప్పటికే కూడా జరిగేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతూ ఉంది. అంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి వ్యవహారానికి ఈ యొక్క చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఇప్పటికే కూడా దగ్గరుండి అన్ని పనులు పర్యవేక్షిస్తూ కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు కూడా మనం చూడవచ్చు ఈ యొక్క సభా ప్రాంగణం ఏదైతే ఉందో సభా ప్రాంగణానికి సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ దాదాపు 500 మందికి పైచులకు కూడా ఈ యొక్క పని చేసేటువంటి కార్మికులు జరగనున్నటువంటి సభ 9వ తేదీ జరగనున్నటువంటి యొక్క సభ ఏదైతే ఉందో దీనికి పూర్తిగా కూడా ఏర్పాటు చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఈ సభ గురించి మనం మరిన్ని విషయాలు తెలుసుకునేదానికి ఆ శాప్ చైర్మన్ రవినాయుడు మనతో ఉన్నాడు. సార్ చెప్పండి, అంటే ఈ యొక్క సభ ఏ విధంగా జరగబోతుంది? కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో కూడా హర్షదాయకమైనటువంటిది కూడా ప్రజలు హర్షాతిరేకలు వ్యక్తం చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఈరోజు ఏదైతే మేము సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో పెట్టి అనౌన్స్ చేయడం, శక్తి కావచ్చు, యువగలం కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఇంకా అనేక కార్యక్రమాలు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చుకుంటూ ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి పబ్లిక్ గా గుండె మీద చేసుకొని ఈరోజు సభలు నిర్వహించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు 4,000 పింఛన్ ఇచ్చిన మాట ప్రకారం 4,000 పింఛను ఆ రోజే మొదటి సంతకం పెట్టాం. మెగా డిఎస్సి ఇస్తాం, ఇచ్చిన ప్రకారం మెగా డిఎస్సి పూర్తి. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, దాన్ని పూర్తి చేస్తాం. ఈ రోజు ఇస్తున్నాం. ఏ రోజు, ఏ నెలలో ఏ ఎగ్జామ్ ఉంటుంది, గ్రూప్ 1 ఎప్పుడు, గ్రూప్ 2 ఏంటి, గ్రూప్ 4 ఎప్పుడు, అదే విధంగా ఏ శాఖలో ఏ ఉద్యోగాలు అంత పర్ఫెక్ట్ గా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఈరోజు అమ్మఒడి గతంలో చూశారు, ఏం చేశారు అమ్మఒడి అని చెప్పి ఏం చేశారు వాళ్ళు, ఒక బిడ్డకి ఇచ్చి ఇంకొక 2 బిడ్డలు ఉంటే ఒక చికెన్ షాప్ లో పనిచేయమన్నారు, ఒకరు వైన్ షాప్ లో పనిచేయమన్నారు. ఈరోజు మేము ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇచ్చాం. ఆడతల్లని వాళ్ళు అవమానకరంగా చూస్తే మేమేం చేసాం, ఈరోజు శ్రీశక్తి పేరుతో గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చి వాళ్ళకి ఇంట్లో గౌరవాన్ని పెంచుతాం. అదే విధంగా సబ్సిడీలు ఇస్తున్నాం. అదే విధంగా దాంతో పాటు ఈరోజు ఉచిత బస్సు అమలు చేయడం జరుగుతుంది. ఇన్ని ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తాం. 1 కాదు 2 కాదు, బడుగు బలహీన వర్గాలకు, ఈరోజు మత్స్యకారులకు కావచ్చు, చేనేత వర్గాలకు కావచ్చు, ఇంకా వెనుకబడిన వర్గాలందరికీ కూడా ఈరోజు ఉచిత విద్యుత్ రాయితీలు ఇచ్చాము. అదేవిధంగా సబ్సిడీలు ఇస్తుంది ప్రభుత్వం. వాళ్ళని ఆదరణ పథకంతో వాళ్ళని ఏమేమి చేయాలో అన్ని చేసుకుంటూ వస్తాం. నిజంగా ఈ రోజు ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి, ప్రతి మాట నిలబెట్టుకున్నాం కాబట్టి ఈ రోజు ఇది సూపర్ పాలన అయింది. సార్, ఇప్పుడు గతంలో కూడా మనం చూసుకుంటే అమరావతి రైతులు పెద్ద ఎత్తున ఇక్కడ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. విపరీతమైనటువంటి క్రౌడ్ రావడం జరిగింది. రైతులు వేలాది మంది, లక్షలాది మంది ఇక్కడికి జనాభా కూడా రావడం జరిగింది. వాళ్ళందరినీ ఉద్దేశించి కూడా అప్పుడు ఇది మనం సాధిస్తామనేటువంటిది అమరావతి విషయం కూడా చెప్పారు. అదే ప్రాంగణాన్ని కూడా పెంచుకోవడం జరిగింది. ఇది ఆ రోజు రైతులందరూ కూడా వాళ్ళు ఆడబిడ్డలు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని మొక్కు తీర్చుకునే దానికోసం రాజధాని అమరావతి కొనసాగాలి, మేము రాష్ట్ర ప్రజల కోసం భూమి ఇచ్చాం, మా కోసం కాదని చెప్పి ఆ రోజు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర సంఘీభంగా తిరుపతి ప్రజానికం, ఈ జిల్లా ప్రజానికం, రాయలసీమ ప్రజానికం వాళ్ళకి సాదర స్వాగతం ఏర్పాటు చేసి ఇదే ప్రాంగణంలో ఆ రోజు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పెట్టిన తర్వాత ఈరోజు రాజధాని మళ్ళీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు గెజిట్ విడుదల చేసి, అంటే ఈ ప్రాంతం ఇదే బహిరంగ సభ ద్వారా ఒక మెసేజ్ కూడా వెళ్ళింది. ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అదేవిధంగా మాధవ్ గారు అందరూ కూడా, పల్లా శ్రీనివాస్ గారు ఒక వేదిక ముందుకు రాబోతున్నారు. మేము ఏం చేసాం, ఏం చేయబోతాం, స్పష్టమైన ఒక మెసేజ్ ఇదలుచుకున్నాం. గడిచినటువంటి 2 ఏళ్ల పాలన ఏదైతే ఉందో ఈ యొక్క పాలనకు సంబంధించి పూర్తిగా కూడా ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఎటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క పథకాలు ఎలాంటి ఉన్నాయి, ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరువ చేయడానికి ఈ యొక్క మహాసభ తిరుపతి వేదికగా కూడా జరగనుంది. మరో 2 ప్రాంతాలు విశాఖపట్నం, అదేవిధంగా మరో ప్రాంతం గుంటూరులో కూడా ఈ యొక్క సభ కొనసాగేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అయితే మొత్తం మీద వస్తున్నటువంటి అతిరథ మహారథులందరికీ కూడా పూర్తిగా
అన్ని రకాలైనటువంటి సకల సౌకర్యాలు జరిగే విధంగా, అంటే సభకు వచ్చినటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడానికి ఇప్పటికే కూడా అధికారులందరూ పూర్తిగా కూడా నిమగ్నమైనట్టు తెలుస్తుంది. మరో కోణంలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క సభకు వస్తున్నటువంటి ఈ అతిరథ మహారథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి స్టేజ్ అయితే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నిలబడి ఈ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వస్తున్నటువంటి 16,000 నుంచి 17,000 మంది లబ్ధిదారులందరికీ కూడా పూర్తిగా రానున్నటువంటి 3 సంవత్సరాల్లో ఇంకా ఎటువంటి చేయబడుతున్నా అనేది పూర్తిగా కూడా తెలియజేసేటువంటి పరిస్థితి కొనసాగబోతోంది. రావాలి. థ్యాంక్ యూ జయజీరామ్.